గారి హోటల్లో ఫేమస్ బొబ్బట్లు చూడండి. ఆంటీ అయితే తయారు చేస్తున్నారు. నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? చెన్నమ్మ. చెన్నమ్మ. ఇది ఏం పిండి యూజ్ చేస్తున్నారు? మైదా పిండి. మైదా పిండా? నార్మల్గా గోధుమ పిండి యూజ్ చేస్తారు కదా, బాగుండదు అమ్మ, ఇదే పిండితో చేస్తాం. ఈ పిండి యూజ్ చేస్తే బాగుంటుందా? అందుకే ఇక్కడ స్పెషల్ అని చెప్పుకుంటున్నారు. ఇంకా ఈ లోపల అది పూర్ణం అది పెట్టారు కదా, దానికి ఏమేమి యూజ్ చేస్తారు? ఇది పాకం బట్టి వేస్తారమ్మా. పాకం పట్టేస్తారా? బెల్లం పాకం. బెల్లం. ఓన్లీ బెల్లం పాకమేనా? బెల్లం పాకం అంటే పప్పు మస్తు ఉడకబెడతారు. అది ఇక్కడ మిక్సీలో వేసినాక ఇక్కడ తెచ్చి పాకం పడతారు. ఓకే. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మైదా పిండితో చేస్తున్నారు కదా, అందుకే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నది, స్పెషల్ అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు. నార్మల్గా అయితే మనం గోధుమ పిండితో చేసుకుంటాం ఇంట్లో చేసుకుంటే. ఇది అంతా ఇట్లా ఏంటి, ఆయిలా లేకపోతే అదేంటి? ఇక్కడిది ఆయిల్, అక్కడిది నెయ్యి. ఓకే, ఇక్కడ ఆయిల్ ఇక్కడ నెయ్యి. చూడండి చాలా బాగుంది. ఒకసారి నేను చేస్తాను. బొబ్బట్లు చేయడం ఎలా, నన్ను చూసి నేర్చుకోండి, ఫాలో అవ్వండి. తిప్పాలా ఇవి? తిప్పేసి అది ఇట్లా పొంగుతున్నాయి ఎందుకు? పొంగుతాయి. బాగుంటుంది. ఇప్పుడు బొబ్బట్లు మనం చేసుకుంటే నూనెలో వేయించుతాం కదా, మరి ఇక్కడ ఇది దీని మీద వేస్తున్నారు కదా, నూనెలో వేస్తే నూనె పట్టిపోతుంది. ఇట్లా చేస్తేనే బాగుంటుందా? ఓకే, అదే నూనెలో వేసుకుంటారు కదా, నూనెలో కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుందంట. ఓకే, ఇది బ్రౌన్ కలర్కి రావాలి. ఇక్కడ లైవ్ బొబ్బట్లు వేస్తున్నారు. నార్మల్గా మనకైతే బచ్చాలని తెలుసు తెలంగాణ అయితే, కానీ ఇక్కడ లైవ్లో బొబ్బట్లు వేస్తున్నారు. అవునా అంటే ఇప్పుడు ఎవరైనా ఎక్కువ కస్టమర్స్ వస్తారు కదా, మరి ఎట్లా చేస్తారు? అప్పుడు ఎక్కువ కస్టమర్స్ వేస్తే 50 వేసి పెట్టుకుంటాము. ఫస్ట్ వేసి పెట్టుకుంటాం, కొంచెం కస్టమర్ నిలవడమంటాము 10 నిమిషాలు అట్లా. 10 నిమిషాలు నిల్చోమని చెప్తారా? ఓకే, అయితే ఫస్టే చేసి పెట్టుకోరు, కస్టమర్స్ వచ్చిన తర్వాత లైవ్లో చేసి వాళ్ళకి ఇస్తారు, ఇక్కడనే చేసి ఇస్తారు, వాళ్ళు ఇక్కడే తింటారు. నార్మల్గా మనం చూస్తే ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎక్కడైనా తీసుకొచ్చుకున్నా కానీ బేకరీస్లలో ఎక్కడ తీసుకొచ్చుకున్నా కానీ ఫస్ట్ చేసినవి ఉంటాయి కదా, ప్రిపేర్ చేసినవి ఉంటాయి, అవి తీసుకొచ్చుకుంటాం. కాకపోతే ఇక్కడ లైవ్లో వేస్తున్నారు సుబ్బయ్య గారి హోటల్లో, అదే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్పెషల్ కదా, ఇక్కడ స్పెషలే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది? మేము ఇది 4 సంవత్సరాలు అవుతుందమ్మా. 4 సంవత్సరాలు అవుతుందా? రోజుకి ఎన్ని చేస్తారు? చేస్తాము, శనివారం అవుతారము బాగానే పోతాయి. మామూలు రోజు అయితే 600-700 800 వరకు వస్తాయి. 600-700 800 చేస్తారు. అయితే విన్నారు కదా, 600-700 చేస్తారంట. అంటే ఎంతమంది వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఇక్కడనే ప్రిపేర్ చేసుకుంటారా? ఇక్కడనే చేసుకుంటారా? ఓకే, పిండి మరి స్మూత్గా కనిపిస్తుంది కదా. పిండి అంటే మనం పొద్దుగల వచ్చి కలుపుతాం కదా, నూనె వేస్తే ఇది టైం వరకు 2 గంటల వరకు మంచిగా అయిపోయింది. మంచిగా నానబెట్టి చేస్తారు అయితే పిండి. నార్మల్ అయితే మనం కలుపుకొని ఎంబడే చేస్తాం. చూసారు కదా లైవ్ బొబ్బట్లు. ఇక్కడ కస్టమర్స్ వస్తే ఇక్కడనే చేసిస్తారు, వాళ్ళు ఇక్కడే తినేసారు. నార్మల్ గా మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ లైవ్ లో చేసివ్వరు, కానీ ఇక్కడనైతే లైవ్ లో చేసిస్తారు. చూడండి ఎంత బాగున్నాయో. ఆంటీ అక్కడ ఏదో డిఫరెంట్ కనిపిస్తుంది, ఏంటి అది? ఇది కోవా. కోవా కోవా బొబ్బట్లా? ఓకే, 2 టైప్స్ చేస్తారు అయితే. కోవా బొబ్బట్లు, పూర్ణం బొబ్బట్లు. ఇక్కడ ఇంకా స్పెషల్ కోవా బొబ్బట్లు కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడికైతే డెఫినెట్గా రండి. ఇక్కడ చూస్తుంటే ఎలా ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. బొబ్బట్లు మనకు నార్మల్గా ఇవి తెలుసు, కాలుతుంది. ఓకే, కొంచెం కాలుతుంది, పర్లేదు. చూడండి ఇవి మనకు తెలుసు, కాకపోతే ఇక్కడ కోవాతో కూడా చేస్తున్నారు. ఇది కోవా. టేస్ట్ ఎట్లుంటది? అది బాగుంటది, ఇది బాగుంటుందా? రెండు బాగానే ఉంటాయి. రెండు బాగానే ఉంటాయి. ఇది ఎక్కువ తీసుకుంటారు కస్టమర్స్. ఏది ఎక్కువ తింటారు? ఇది ఎక్కువనే తింటారు, అది ఎక్కువ ఇష్టం ఉన్నది తింటారు. ఇష్టం ఉన్నది తింటారా? అంటే మీరు ఎక్కువ ఏం చేస్తారు? ఈ బొబ్బట్లు ఎక్కువ చేస్తారా, కోవా బొబ్బట్లు ఎక్కువ చేస్తారా? రెండు అంతే చేస్తాం, కానీ ఇది కొంచెం రేట్ ఎక్కువ అని. ఓకే, అది ఎంత ఉంటుంది రేట్? ఇది ఎంత ఉంటుంది? ఇది 30 అది 15. ఓకే, ఇక్కడ 2 రకాల బొబ్బట్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి సుబ్బయ్య గారి హోటల్లో ఫేమస్ బొబ్బట్లు టేస్ట్ చేయండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో లేట్ ఎందుకు, ఇంకా లోపల ఇంకా చాలా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. వచ్చేసేయండి.
ఇట్లా చూసిన తర్వాత టేస్ట్ చేయకుంటే ఎట్లుంటుంది చెప్పండి. సో టేస్ట్ చేయాలి కదా, ఎట్లుందో చూద్దాం. బాగుంది. నెయ్యి టేస్ట్ సూపర్ ఉంది. నెయ్యి టేస్ట్ వస్తుంది ఎక్కువ, చాలా ఎక్కువ వేసేసారు నెయ్యి. ఎక్కువనే ఉండాలంటారా? కస్టమర్స్కి నెయ్యి వేస్తే ఇష్టం అయితే. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. ఫేమస్ అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది కదా అనుకున్నాం. కాకపోతే మనం ఇంట్లో చేసుకునేది ఇక్కడ మనం వేరే దగ్గర తీసుకునేది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. లైవ్ బొబ్బట్లు అని ఇందుకే అంటారు. లైవ్లో వేసిస్తున్నారు కదా, సో చాలా బాగుంది టేస్ట్.